ఈ సమయంలో కొద్దిసేపు దేవుని మాటలు విందాం. అందరూ బైబిల్ గ్రంథాలు తెరచి యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 2వ వచనం నుంచి 6వ వచనం చదువుదాం. హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడియుండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలోనున్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాని అడుగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా. గతించిన దినాల్లో మనం యెరూషలేముకున్న ఎన్ని ద్వారాలు? 12 గుమ్మాల గురించి, 12 ద్వారాల గురించి, గుమ్మాలన్న ద్వారాలు ఒకటే గనుక 12 ద్వారాల గురించి, అవి నేర్పే ఆత్మీయ పాఠాల గురించి మనం విన్నాం. ఇక్కడ యెరూషలేములో గొర్రెల గుమ్మంలో నుంచి యేసు ప్రభువారు అడుగుపెట్టి అక్కడ ఒక కోనేరు ఉంది. అది ఎలాగుంటుందంటే, మనం అప్పుడప్పుడు టీవీలలో చూస్తాం కదా, నీళ్లు కిందుంటాయి, ఇట్లా మెట్లుంటాయి అన్నట్టు, అన్ని మెట్లుంటాయి, స్టెప్ బై స్టెప్ మెట్లుంటాయి, నీళ్లు కిందుంటాయి. అది చూడండి, దాని పేరు బెతెస్దా అనే కోనేరు అని రాయబడింది. బెతెస్దా అనే కోనేరు అని రాయబడింది. ఈ కోనేరు దగ్గర ఆ యెరూషలేము గుమ్మములో కొన్ని వేల మంది వ్యాధిగ్రస్తులు, కొన్ని వేల మంది కుష్టి వ్యాధి గల వాళ్ళు, ఇంకా రకరకాల ఎన్నెన్నో వ్యాధులు గల వాళ్ళు అక్కడ పడి ఉన్నారంట. పక్షవాయు గలవారు, కుంటివారు, గుడ్డివారు, ఎన్నెన్నో రకాల సమస్యలతో స్వస్థపడాలని, స్వస్థత రావాలని, మా స్థితిగతులు మారాలని ఆ కోనేరు దగ్గర పడి ఉన్నారు. ఇదంతా మనకు తెలిసిన విషయం. అయితే ఈ బెతెస్దా కోనేరు గురించి ఒక మాట జ్ఞాపకం చేస్తారు. ఈ బెతెస్దా కోనేరు ఎటువంటి కోనేరు తెలుసా? పాడైపోయిన ఒక వ్యక్తి జీవితాన్ని తిరిగి నూతనత్వంలోకి నడిపించేది ఈ బెతెస్దా కోనేరు. హల్లెలూయా. చెప్పండి గట్టి హల్లెలూయా. పాడైపోతున్న వ్యక్తి వచ్చి ఈ కోనేటిలో అడుగు పెడితే తన జీవితాన్ని నూతనంగా మార్చుకుని వెళ్ళగలుగుతాడు. రోగంతో వస్తున్న వ్యక్తి తన రోగాన్ని విడిచిపెట్టి వెళ్ళగలుగుతాడు. వ్యాధులతో వస్తున్న వ్యక్తి తన వ్యాధిని విడిచిపెట్టి ఒక నూతన జీవితంలో అడుగుపెట్టి వెళ్ళగలుగుతాడు. అంతటి అద్భుత కోనేరు. ఎందుకు ఆ కోనేరుకు అంత ప్రత్యేకత అంటే, అది కూడా సాధారణమైన కోనేరే, కానీ దాన్ని దేవదూత కదిలిస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకం నుంచి చూసిన ఒక దేవదూత ఆయా సమయాల్లో దాన్ని కదిలిస్తా ఉంది. కదిలించినప్పుడు ఎవరైతే దాంట్లో అడుగు పెడతారో, కదిలించినప్పుడు ఎవరైతే దాంట్లో అడుగు పెట్టి వారి జీవితాన్ని, వారి స్థితిగతులను మార్చుకోవాలని ఆశతో అడుగు పెడతారో, వారు అది పొందుకొని వెళ్తారు. అందుకే మన సంఘం పేరు కూడా బెతెస్దా ప్రార్థన మందిరం. హల్లెలూయా. ఇదొక స్వస్థత శాలగా, ఇదొక స్థితిగతులు మార్చబడే శాలగా దేవుడు మార్చాలనే మన ప్రాంతంలో దేవుడు ఈ యొక్క మందిరాన్ని మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. అయితే అక్కడ చాలా మంది ఉన్నారు. అందులో ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ విషయాలన్నీ లూకా సువార్తలో రాయబడలేదు, మార్కు సువార్తలో రాయబడలేదు, మత్తయి సువార్తలో రాయబడలేదు. నేను ఎప్పుడు ఒక మాట జ్ఞాపకం చేస్తాను.
ఈ 4 సువార్తలలో మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలో చాలా సాధారణమైన విషయాలు యేసు ప్రభుతో వాళ్ళు తిరిగినప్పుడు జరిగిన అద్భుతాలు రాయబడ్డం మనం చూస్తాం. కానీ ఈ ముగ్గురు ఒక్కలాగా లాస్తే యోహాను మాత్రం ప్రారంభం నుంచే పరిశుద్ధాత్మ నడిపింపుతో చక్కటి విషయాలు, ఈ ముగ్గురు రాసిన విషయాలు ఎక్కువ శాతం యోహాను సువార్తలో ఉండవు. మీరు ఎప్పుడైనా ధ్యానించండి, ఎప్పుడైనా దేవుని చిత్తం అట్లా మనం ధ్యానిద్దాం. మన ఎస్తేరు గ్రంథం ధ్యానించినట్టుగా అట్లా ధ్యానిద్దాం. ఈ ముగ్గురు నడిపింపు వేరే, యోహాను నడిపింపు వేరే. హల్లెలూయా. ముగ్గురు యేసు ప్రభుతో ఉన్నప్పుడు, ఆయనతో నడుస్తున్నప్పుడు, ఆయన నడిపింపులో నడుస్తున్నప్పుడు ఏ అద్భుతాలు జరిగారో, ఎవరు స్వస్థత పొందారో రాశాడు. యోహాను మాత్రం వెంటనే పరిశుద్ధాత్మ ప్రేరేపణతో యేసు ప్రభుతో ఆయన ఉన్నప్పుడు జరిగిన సంగతులన్నీ రాయలేదు, విలువైనవే రాశాడు. ఇప్పుడు ఈ బెతెస్దా కోనేరు గురించి, ఈ యొక్క వ్యాధిగ్రస్తుడు స్వస్థపడ్డ గురించి మత్తయి సువార్తలో ఉండదు, మార్కులో ఉండదు, లూకా సువార్తలో కూడా ఉండదు. యోహాను మాత్రమే ప్రత్యేకమైన అనుభవంతో రాస్తా ఉన్నాడు, ప్రత్యేకమైన అభిషేకంతో రాస్తా ఉన్నాడు. ఎందుకు? ఇలాగా మన జీవితాలు కూడా మార్చబడాలి. హల్లెలూయా. చెప్పు గట్టిగా హల్లెలూయా. వింటున్న నీవు, చదువుతున్న నీవు పాడైపోయిన స్థితిలో ఉన్నావా? పతనావస్థలో ఉన్నావా? నీ స్థితిగతులు పాడైపోయినాయా? ఈ బెతెస్దా కోనేట్లో అడుగు పెడితే నీ స్థితిగతులు మరలా నూతనంగా మారబోతున్నాయి. నూతనంగా అడుగు పెట్టబోతున్నావు. పాడైపోయిన నీ జీవితం ఒక నూతన పునాది మీద ప్రారంభించబడబోతుంది. ఆ విషయాలు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో యోహాను రాశాడు. అయితే రాస్తున్నప్పుడు మనం చదివితే అక్కడ 38 ఏళ్ల నుంచి ఒక వ్యక్తి పడి ఉన్నాడు రాస్తాడు. మనందరూ తెలిసిందే. యేసు ప్రభు కంటే ఈ వ్యక్తి పెద్దవాడు. అంతేనా? అవునంటారా కాదంటారా? యేసు ప్రభు జీవితకాలం ఎంత? 33.5 సంవత్సరాలు. ఈ వ్యక్తి పక్షవాతంతో పడుండి 38 సంవత్సరాలు అంతముకు జీవితాన్ని జీవించాడు. అంటే యేసు ప్రభుకు రానప్పటి నుంచే అక్కడ పడి ఉన్నాడు. అంటే యేసు ప్రభు రాకముందు నుంచే ఆ బెతెస్దా కోనేరులో అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి. ఎంతో మంది అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ఎంతో మంది బాగవడం చూస్తున్నాడు. ఒక్క మాట జ్ఞాపకం చేస్తే, ఈ వ్యక్తి స్వస్థత పొందుకోకపోవడం కారణం ఒక 3-4 రిజల్ట్స్ చెప్తాను. ఒకవేళ ఆ లక్షణాలు, ఆ అవలక్షణాలు మనలో ఉంటే, ఈ వాక్యం ఎందుకు తెలుసా? మనం సరిచేయబడి తిరిగి నిలబడితే మనకు కూడా ఒక నూతన జీవితం దేవుడు అనుగ్రహించబోతున్నాడు. మనకు కూడా ఒక నూతన స్థితిని ఇవ్వాలనుకుంటున్నాడు. మన జీవితంలో కూడా ఒక నూతన స్థానం ఇవ్వాలనుకుంటున్నాడు. నూతన స్థాయి నువ్వు పొందుకోవాలనుకుంటున్నాడు. ఈ వ్యక్తి యేసు ప్రభు రానప్పటి నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నా స్వస్థత పొందుకోలేకపోవడం కారణం తెలుసా? స్వస్థత కళ్ళ ముందు కనబడతా ఉంది, ఆరోగ్యం కళ్ళ ముందు కనబడతా ఉంది, ఆశీర్వాదం కళ్ళ ముందు కనబడతా ఉంది, దీవెన కళ్ళ ముందే కనబడతా ఉంది. కానీ పొందుకోలేని స్థితిగతుల మధ్య ఈ వ్యక్తి నిలబడ్డాడు. ఈరోజు చాలా మంది మందిరానికి వస్తున్నావు, కానీ దీవెన నీ కళ్ళ ముందే ఉన్నా, స్వస్థత నీ కళ్ళ ముందే ఉన్నా, ఆరోగ్యం నీ కళ్ళ ముందే ఉన్నా, అభివృద్ధి నీ కళ్ళ ముందే ఉన్నా, ఆశీర్వాదం నీ కళ్ళ ముందే కనబడుతున్నా, అనుభవించలేని, పొందుకోలేని స్థితిగతుల మధ్య ఉన్నావు. కారణం ఏదో అవలక్షణాలు మనలో ఉన్నాయి. మన జీవితంలో కూడా ఏవో మార్చుకోవాల్సిన లక్షణాలు ఉన్నాయి. వాటిని మార్చుకుంటే దేవుడు మనకు కూడా నూతన స్థితిని అనుగ్రహిస్తాడు. ఈ వ్యక్తి పొందుకోవడం కారణం ఏంటి? కోనేరు ముందే ఉంది, కానీ స్వస్థత పొందుకోలేక కారణం తెలుసా? మొట్టమొదటిగా మనకు అనిపిస్తుంది ప్రయత్నము, విశ్వాసములో ప్రయత్నం లేకపోవడం. మనకు అర్థం కావడం చెప్తున్నాడు. విశ్వాసపు క్రియలు ఈ వ్యక్తిలో లేకపోవడం. విశ్వాసం గురించి వింటున్నాడు, విశ్వాసం గురించి అద్భుతంగా మాట్లాడగలుగుతాడు, కానీ ఆ విశ్వాసాన్ని క్రియల్లో చేయలేడు. ఆ విశ్వాసాన్ని క్రియారూపంగా దాల్చలేడు, విశ్వాసంతో ప్రయత్నించలేడు. అటువంటి స్థితి కనబడతా ఉంది.
తన ముందు ఎంతో సంవత్సరాల నుంచి ఎంతో మంది బాగోవడం చూస్తున్నాడు, కానీ విశ్వాసంతో దేవుడు నన్ను బాగు చేస్తాడు, ఈ కోనేరులో ఉన్న నీళ్లు కాదు దేవునిలో ఉంది శక్తి అని గ్రహించలేని, విశ్వాసపు క్రియలు చేయలేని ఒక వ్యక్తిలాగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరానికి వస్తున్న మనం స్వస్థతను చూస్తున్నాం కానీ పొందుకోలేకపోవడానికి, ఎంతో మంది బాగవడం చూస్తున్నాం కానీ మేలును నీ ఇంటిలో అనుభవించలేని స్థితిలో ఉన్నావు. ఎందుకు కారణం తెలుసా? నీలో విశ్వాసం గురించి వింటున్నావు, విశ్వాసం గురించి మాట్లాడుతున్నావు, కానీ ఆ విశ్వాసపు క్రియలు లేవు, ఆ విశ్వాసంతో ప్రయత్నం లేదు నీ దగ్గర. విశ్వాసం అంటే ఏంటి అని అంటే ప్రతి ఒక్కరు చెప్తారు డెఫినేషన్ ఏంటి, ఏంటది? నిరీక్షింపబడిన వారి నిజస్వరూపం అని, అన్ని ఆ డెఫినేషన్ పెద్దగా ఉంటుంది. ఫిజిక్స్లో చెప్పినట్టు చెప్తారు చాలా మంది. ఈ డెఫినేషన్ ఏంటంటే ఇది విశ్వాసం అంటే ఏందనుకున్నాం, నిరీక్షింపబడిన నిజ స్వరూపం అని లైన్గా చెప్తారు, కానీ అది క్రియల్లో లేదు. ఏ రోజైనా విశ్వాసంతో ఏమీ లేని స్థితిలో అడుగు పెట్టావా? విశ్వాసం అంటే ఒక్క మాట చెప్తాను, లాజిక్ అందనిదే విశ్వాసం. లాజిక్ అందదు. ఇప్పుడు ఇది లాజిక్ అంటే ఏంటి? ఇలా చేస్తే ఇలా చేయగలుగుతాం, ఇంత ఉంటే ఇది చేయగలుగుతాం, ఇలా వెళ్తే ఈ దారిలో వెళ్ళగలుగుతాం. కానీ విశ్వాసం అంటే ఏంటో తెలుసా? నువ్వు ఎటు వెళ్ళినా గమ్యానికే రీచ్ అవుతావు. నువ్వు ఎటు వెళ్ళినా ఆ యొక్క నువ్వు అనుకున్న చోటుకే, అనుకున్న స్థానానికే నువ్వు నిలవగలుగుతావు. అది అడవిలో వెళ్ళినా, అనుకోని దారిలో వెళ్ళినా నా పక్షాన దేవుడు ఉన్నాడని అడుగేయడమే విశ్వాసం. ఏ రోజైనా అలా అడుగేసిన స్థితిలో ఉన్నావా? అనారోగ్యం వస్తూ ఉంది, ఇప్పుడు అట్లని మందులు వాడొద్దని కాదు, మందులు సృష్టించుకుని దేవుడే, కానీ దాని విశ్వాసంతో దేవుడిచ్చిన ఒక పాత్ర, విశ్వాసంతో నమ్ముచున్నాను. కొన్నిసార్లు అవి లేనప్పుడు కూడా బాగైన వారు లేరా? ఎంతో మంది ఉన్నారు. అవి వేసుకొని విశ్వాసంతో నమ్మి అయిన వారు కూడా ఎంతో మంది ఉన్నారు. ఆమె ఎవరు? అపోలో హాస్పిటల్ ఓనరు, చిరంజీవి వాళ్ళ కోళ్ళు అంటే ఆమె చెప్తుంది అన్నట్టు మనం చూస్తాం యూట్యూబ్లో. తన హాస్పిటల్లో ఎంతో మంది నేను చూశాను, ఒక డాక్టర్గా నేను చూశాను, చాలా మంది ట్యాబ్లెట్లు వేసుకున్నప్పుడు ప్రార్థన వేసుకుంటే ఆఖరి స్థితిలోకి వెళ్ళి ఇప్పుడు ఆపరేషన్ డ్రెస్ కూడా వేసుకొని ఆపరేషన్ క్యాన్సిల్ అయిన వారు ఎంతో మంది ఉన్నారు. ఒక డాక్టర్గా నేను చెప్తున్నాను, నా హాస్పిటల్లో నేను చూశానంటుంది. నేను అంటాను, మన మందిరానికి ఎన్నో ఏళ్ళ నుంచి వస్తున్నాం, ఆ విశ్వాసం ఎందుకు మనం క్రియల్లో ప్రారంభించద్దు? ఆ విశ్వాసాన్ని ఎందుకు ప్రయత్నించకూడదు? ఆ విశ్వాసాన్ని మన జీవితంలో ఎందుకు ఆచరించకూడదు? లాజిక్తో అడుగు పెడితే ఎన్నటికీ నువ్వు ఆ విశ్వాసం యొక్క ప్రతిఫలాన్ని పొందలేవు. ప్రయత్నం లేనిదే ప్రతిఫలం రాదు, ప్రయత్నం లేనిదే ప్రతిఫలాన్ని చూడలేవు. మన దేవుని మీద ఆధారపడి విశ్వాసంతో మనం అడుగేస్తే అది లోయలోనైనా, అడుగేస్తే అది పెద్ద పెద్ద లోయలో అయినా, సమస్యలో అయినా దేవుడు తిరిగి లేవనెత్తుతాడు. అది విశ్వాసం. ఆ విశ్వాసం నుంచి మాట్లాడే వ్యక్తిగా ఈ వ్యక్తి ఉన్నాడు. కానీ 38 ఏళ్ళు అంటే ఎంతో మంది బాగవడం, ఎంతో మంది పెద్ద పెద్దలు రావడం, పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద వాక్యాలు వింటున్నాడు అంటే వాక్యంలో సీనియర్, అన్ని వాక్యాలు తెలుసు, కానీ దాని ప్రకారం జీవించడం తెలియదు, దాని ప్రకారం నడవడం తెలియదు, దాని ప్రకారం నేను నడవాలి. ఈ నీటిలో లేదు అద్భుతం, దేవుని కృపలో ఉంది. ఈ నీటిలో లేదు అద్భుతం, దేవుని సహాయంలో ఉంది. నమ్మలేని ఒక వ్యక్తిగా మిగిలిపోయాడు. అందుకే ఆ వ్యక్తి జీవితంలో స్వస్థత చూడము. 38 ఏళ్ల ముందు ఏ స్థితిలో అడుగుపెట్టాడో, ఏ బట్టలతో అడుగుపెట్టాడో, ఏ స్థానంలో కూర్చున్నాడో, ఏ స్థితిలో పడి ఉన్నాడో, 38 ఏళ్ళ తర్వాత కూడా అదే స్థితిలో. అంటే ఏం లేదు, కదలం లేదు, మెదలు లేదు, అక్కడే ఎక్కడేసిన గోంగుడు అక్కడలాగా అక్కడే ఉన్నాడు. ఇక్కడ చాలా మంది స్థితిగతులు అలా ఉన్నాయి. ఒకప్పుడు దేవుడు నమ్ముకున్నప్పుడు ఏ స్థితిలో ఉన్నావో ఇంకా అదే స్థితిలోనే ఉన్నావు. ఒకప్పుడు ఏ ఇల్లు కట్టుకున్నావో అదే ఇంట్లో, మార్పు లేదు. ఒకప్పుడు ఏ వాహనంలో అదే, మారం లేదు. ఎందుకంటే నీ జీవితంలో ప్రయత్నం లేదు. దాని ప్రకారం అడుగు వేస్తే తప్పక దేవుడు ఎందుకు ద్వారాలు తెరవాడు?
ఎందుకు అద్భుతం చేయడు? ఎంతో మంది గురించి వింటున్నావు, ఎంతో మంది బాగోవడం చూస్తున్నావు, ఎంతో మంది స్థితిగతులు మారాలని చూస్తున్నావు. మన జీవితంలో ఎందుకు కాదు? ఆ అడుగు మనం వేయగలిగితే తప్పక మనం బైబిల్లో ఇస్సాకు అనే వ్యక్తిని చూస్తున్నాం. తండ్రి చనిపోయాడు, తండ్రి విశ్వాసపరుడు, విశ్వాసులకు తండ్రి అని పిలువబడిన గొప్ప వ్యక్తి అబ్రహాం చనిపోయాడు, ఒంటరిగా నడుస్తున్నాడు. తాను పంట పండించుకోవడానికి నీళ్లు కావాలి, ఒక చోట తవ్వుతున్నాడు, బావి తవ్వుతున్నాడు. బావి తవ్వడం అంత ఈజీ కాదు, అంతేనా? ఎంత కష్టం మీ అందరికి చాలా మంది తెలుసు. బావులు తవ్వుతున్నాడు, తవ్వడం ప్రారంభించినప్పుడు ఎవరు అడ్డుకోలే, మధ్యలో దాకా వచ్చినప్పుడు ఎవరు అడ్డుకోలే. త్రవ్వి ఎంతో కష్టంతో త్రవ్విన తర్వాత దేవుడు ఎక్కడైతే ఇతని చేతిని ఆశీర్వదించి నీళ్లు పంపించాడో, జలలు కలిగిన నీటి గుట్టలు ఇస్సాకు త్రవ్విన బావుల్లో ఊరాయో, వెంటనే శత్రువులు వస్తున్నారు. వచ్చి ఇది మా బావి లేదయ్యా, మా తండ్రి తవ్విన బావులు అయ్యేది. లేదు ఇవి మా బావులు, వెంటనే కాల్ చేయి. ఆ గెరారో అనే ప్రదేశం నుంచి పంపించేశాడు. వెళ్ళాడా? వెంటాను ఒకళ్ళ సాధారణమైన వ్యక్తి ఏం చేస్తాడు సార్? ఈ నీళ్ళు దొరకపాడు ఏ వద్దు అనుకొని తిరిగి వెళ్ళిపోవాలా? మరలా వెళ్తున్నాడు, మరలా ఒక ఎడారి స్థలం చూస్తున్నాడు, మరలా తవ్వడం ప్రారంభిస్తున్నాడు. అప్పుడు ఎవరెవరట్లా అందరు శత్రులందరూ మాట్లాడుకుంటున్నారు, అయ్యా మీ దగ్గర ఇస్సాకు అనే వ్యక్తి వస్తాడు, ఆ వ్యక్తికి బావులు తవ్వుతున్నప్పుడు తవ్వేదాకా ఆటంకపరచకండి, తవ్వుతున్నంతసేపు ఆటంకపరచకండి. ఎందుకు తెలుసా? ఆ వ్యక్తి తవ్విన బావుల్లో దేవుడు అతనికి తోడుగా ఉండి జలలు కలిగిన నీటి ఊటలు ఇస్తా ఉన్నాడు. అట్లా ఒక చోట కాదండి, 2-3 చోట్ల. అయినా ఇస్సాకు మాత్రం తన విశ్వాసాన్ని కోల్పోలేదు. హల్లెలూయా. తాను నమ్ముకుంది బావిలో నీళ్లు కాదు, తన విశ్వాసం మీద ఆధారపడ్డాడు కనుక తాను ఎక్కడ అడుగు పెట్టినా, తన పాదం ఎక్కడ పెట్టినా దేవుడు ఎడారిలో పెట్టినా, ఎండిన నేలలో పెట్టినా, బండ ఉన్న చోటను పెట్టినా దేవుడు జలలు కలిగిన నీటి ఊటలు రావడం తను కళ్ళారా చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. అంటాను, ఒకళ్ళు త్రవ్వడమే లేకపోతే నీళ్ళు వచ్చేవా? ఒకసారి అపజయం వచ్చింది, రెండోసారి అపజయం వచ్చింది, మూడోసారి శత్రువులు అడ్డుకుంటున్నారు, వాళ్ళు అడ్డుకుంటున్నారు, వీళ్ళు అడ్డుకుంటున్నారు. నేను చేయలేను, నేను ముందడుగేయలేను, నాకు చాలుగా అంతే అనుకుంటే జలలు కలిగిన నీటి ఊటలు వచ్చేవా? విత్తనం వేసేవాడా? నూరంతలుగా పంటను చూసేవాడా? శత్రులు ఎంత అడ్డుకున్నా దేవుడు మాత్రం ఇస్సాకు తోడుగా నిలబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తన ప్రయత్నం తాను చేస్తా ఉన్నాడు, విశ్వాసంతో అడుగేస్తా ఉన్నాడు, విజయాన్ని చూస్తా ఉన్నాడు. ఈ వ్యక్తి, ఈ పక్షవాయుగల వ్యక్తి వేసిన చోటే, వేసిన స్థితిలోనే అలా మిగిలిపోయాడు. బ్రతుకులో మార్పు లేదు, స్థితిలో మార్పు లేదు, స్థాయిలో మార్పు లేదు. అలాగే నిర్జీవమైన స్థితిలో పడి ఉన్నట్టుగా పడి ఉన్నాడు. ఆ విశ్వాసపు ప్రయత్నం అనేది ఒక్కసారి నేను వేస్తాను, ఒక్కసారి సంవత్సరానికి ఒక్క మెట్టని దిగుతాను, చూద్దాం దేవుడు నాకు ఒక అవకాశం ఇవ్వకపోడా అని ఆ యొక్క క్రియలు లేవు. అక్కడి దాకా ఓడి పోవాలి, నేను వచ్చేలోపు ఎవడొకడు పోతుండు, నేను పోదాం అనుకుంటున్నా, వెంటనే ఎవరో ఒకరు వచ్చి మునుగుతురు. నేను చేయాలని అనుకుంటున్నా, ఎవరో ఒకరు వచ్చి అన్ని అడుగు పెడుతురు అనుకొని తన స్థితిని చూసుకొని, తన స్థాయిని చూసుకొని, తన బ్రతుకును చూసుకొని ఆగిపోయిన వ్యక్తిగా చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకటే ఈ వ్యక్తి నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం తెలుసా? మనం ఎక్కడున్న చోట అక్కడ ఉండొద్దు. విశ్వాసంతో ఇది ధైర్యం తెచ్చుకుందాం, మన స్థితిగతుల మధ్యలో ధైర్యం తెచ్చుకుందాం, మన పరిస్థితులను చూసి అడుగు పెట్టద్దు. మనం నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, ఆయన మీద ఆధారపడిన వారు గొప్పవారు. వారు అడుగు పెడితే దేవుడు విజయాన్ని ఇస్తాడు. అందుకే యేసు ప్రభు వెళ్తూ అన్నాడు, నా మీద విశ్వాసం ఉంచువాడు నాకంటే ఎక్కువ కార్యాలు చేస్తాడు. నేను చేస్తున్న కార్యాలు చూశారు కదా, నా మీద నువ్వు నమ్మకం ఉంచితే, నా మీద ఆ విశ్వాసాన్ని ఉంచితే నాకంటే బలమైన కార్యాలు చేస్తావు.
నాకంటే అధికంగా జరుగుతాయి. మాట దీవించి వెళ్ళాడు. మరి ఈరోజు ప్రేమ దేని బిడ్డలారా, ఆ విశ్వాసపు క్రియలు మనలో కనబడుతున్నాయా? విశ్వాసపు మాటలు కాదు, విశ్వాసపు క్రియలు కావాలి. విశ్వాసపు ప్రయత్నం కావాలి. ప్రయత్నం లేనిదే ప్రతిఫలం రాదు. ఏదైతే అనుకుంటున్నావో, ఏదైతే ప్రారంభించాలనుకుంటున్నావో, ఏదైతే చేయాలనుకుంటున్నావో దేవుడి వైపు చూసి, లాజిక్ల వైపు చూసి కాదు, లాజిక్ వైపు కాదు. దేవుడున్నాడు, నేను అడుగు పెడితే, మేము ఎక్కడ అడుగు పెడితే అక్కడ దేవుడు విజయాన్ని ఇస్తాడు అని నమ్మి అడుగే. కొంతమంది ఆ లాజిక్లు కాదు, ఎప్పుడు అవే చూస్తూ ఉంటారు. మొన్న ఒక దినం హన్మకొండకి వెళ్ళినా, ఒకరు చిన్న కుటుంబం గురించి ప్రార్థన చేయడానికి వెళ్ళాం. వెళ్తే అంటుంది, అయ్యా ఈ ఇంట్లోకి వచ్చిన కానీ అస్సలు బాగలేమయ్యా, ఈ ఇంట్లో కిరాయికి వచ్చినామయ్యా అంటే, ఏమైందంటే కిరాయికి వచ్చిన రెండో రోజే మా బాబుకి అరికాల్లో చిన్న ఏదో పురుగు కొడితే 70,000 అంట. ఆపరేషన్ అయితే అదేదో విషయం సంబంధించిన పురుగు అంటయ్యా. ఈ ఇంట్లోకి రాగానే ఎదురింటి వారు చెప్తున్నాడు, అనవసరంగా ఈ ఇంట్లోకి వచ్చారేంటి, అనవసరంగా ఈ ఇంట్లోకి వచ్చారేంటి, ఈ ఇంట్లో ఉన్న అందరికీ ఏదో ఒక రోగం, ఏదో ఒక అనారోగ్యం అని చెప్తున్నారట. మేము మాత్రం అందరూ ఊకంటున్నారు, అయ్యా ఈ బాబుకి ఇట్లనక అందరూ అంటున్నారు, మరి ఈ ఇంట్లో ఉండొచ్చా లేదా అంటే, అమ్మ మేము వాస్తవం చూస్తున్నాం కాదు, ఒకటే మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ దేవుడు విజయం ఇస్తాడు. మనం ఉన్న చోటుని దేవుడు ఆశీర్వదిస్తాడు. మన విశ్వాసాన్ని ఎప్పుడు సిగ్గుపరచనివ్వడు ఆయన. మనం విశ్వాసంతో అడుగేసిన ప్రతి అడుగు విజయానికి ఒక మెట్టుగా దేవుడు మారుస్తాడు. మరి ఈ దినం నీవెలాంటి స్థితిలో ఉన్నావు? నీవెలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నావు? విశ్వాసంతో ప్రయత్నించే వ్యక్తిగా ఉన్నావా? లేదంటే ఏం చేస్తాంలే, అక్కడ మేము విజయం సాధించలేము, ఈ పనిలో విజయం రాదు, ఈ పనిలో దీవెన రాదు, ఈ పనిలో ప్రమోషన్ రావు, అంతే కష్టంతో కష్టపడినంత కాలం ఇంతే అనుకుంటున్నావా? ఇది నువ్వు నమ్మి, దేవుని వాక్యం నమ్మి విశ్వాసంతో అడుగేయగలిగితే, విశ్వాసంతో ప్రయత్నించగలిగితే తప్పక నీ స్థితి తప్పక దేవుడు మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కదలించబడే స్థితి దగ్గర ఉన్నా తన స్థితిని మాత్రం కదలించుకోవట్లా, తన ఆత్మీయతను కదలించుకోవట్లా, తన బ్రతుకులో ఆ కదలిక రావట్లా. ఏమంటే ఏమంటున్నాడు, అయ్యా నేను వచ్చినప్పుడు ఎవడో ఒకడు దుంకుతున్నాడు, నన్ను ఎవ్వరు తీసుకుపోతలేరయ్యా, నన్ను ఎవ్వరు నడిపిస్తలేరయ్యా. మనుషుల మీద ఆధారపడతాడు. ఇది నువ్వు కూడా అనుకుంటున్నావా? అయ్యా ఆ యొక్క నేను ఏం చేద్దాం అనుకుంటా చేయలేకపోతున్నాను. నేను అంటాను, అక్కడ బెతెస్దా కోనేరు ఉన్నట్టుగా దేవుడు మన గ్రామంలో కూడా మంచి శ్రేష్టమైన బెతెస్దా సంఘాన్ని మనకి ఇచ్చాడు. అనేకులు దీవించబడడం చూస్తూ ఉన్నావు. నీ స్థితిని ఇక్కడైనా మార్చుకోగలిగితే, ఎప్పుడు ఒకటే నీ విశ్వాసంతో అడిగై, దేవుని వైపు చూసి అడిగై, అది కష్టమైన నష్టమైన అడుగు వేస్తుండగా దేవుడు ఆ అడుగును విజయానికి బాటగా మారుస్తాడు, తప్పగా మారుస్తాడు ఆయన. రెండోదిగా ఆ వ్యక్తిలో ఉన్న మన స్థితిగతులను చూస్తే, రెండోదిగా ఆ వ్యక్తిలో ఉన్న అనుభవాలు చూస్తే, చూడండి ఆ మాట యోహాను సువార్త 5వ అధ్యాయం. చాలు, హల్లెలూయా. రెండోదిగా దేవుడు చేసే అద్భుతం కొరకు కనిపెట్టే స్వభావం ఆ వ్యక్తిలో లేనట్టుగా చూస్తాం. ఎందుకు ఆ వ్యక్తి దీవించబడట్లేదు అంటే కనిపెట్టే స్వభావం లేదు. సాక్షాత్తు దేవుడే వచ్చి అడుగుతున్నాడు, స్వస్థత కావాలా అంటే ఏమనాలి, అయ్యా ఇన్ని రోజులు ఎదురు చూస్తున్నానయ్యా, ఈ 38 ఏళ్ళ నుంచి నన్ను ఎవరు బాగుపరుస్తారు, నాకు ఎవరు స్వస్థత ఇస్తారు, నా స్థితి ఎవరు మారుస్తారని ఎదురు చూస్తున్నావయ్యా, దేవునిలాగా నువ్వు వచ్చినవయ్యా, కావాలయ్యా అనల్లా. అంటే ఆ మాటల్లోనే మనకు అర్థమవుతా ఉంది, కనిపెట్టే స్వభావం లేదు. దేవుడు కోనేరును కదిలిస్తా ఉన్నప్పుడు, ఆ కోనేటి నీళ్లను కదిలిస్తా ఉన్నప్పుడు, ఆ నీళ్లు ఎప్పుడు కదులుతాయి, నా స్థితి ఎప్పుడు మారుతుంది అని కనిపెట్టే స్వభావం లేదు.
దేవుడు చేసే అద్భుతం కొరకు, దేవుడు చేసే కార్యాల కొరకు కనిపెట్టే స్వభావం లేనట్టుగా చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరానికి ఎంతో కాలం నుంచి వస్తున్నావు, మరి కనిపెడుతున్నావా అద్భుతాల కొరకు? కనిపెడుతున్నావా దేవుని కార్యాల కొరకు? కనిపెడుతున్నావా ఎప్పుడు దేవుడు కదిలిస్తాడో నా స్థితి అప్పుడు మారుతుంది, నేను లేచి నిలబడతాను, నేను ఖచ్చితంగా నా స్థితి పైకి వస్తుంది అని కనిపెడుతున్నావా? కనిపెడుతున్నావా? ఏదో ఏదో నామకార్థంగా వచ్చి వెళ్తున్నావా? ఎలాంటి స్థితిగతుల మధ్య ఉన్నావు? ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నావు? కనిపెడుతున్నావా? మీకు తెలుసా, హన్నా దేవుని మందిరానికి వచ్చింది కదా, ప్రార్థన చేస్తూ ఉంది కదా, ప్రార్థన చేస్తూ ఉంది, ఏటేటా వస్తూ ఉంది, ఏటేటా కన్నీరు విడుస్తూ ఉంది, అవన్నీ చూస్తాం. కానీ అప్పటిదాకా కన్నీరు విడిచినామే సేవకుడు నోటి నుంచి ఒక్క మాట రాగానే అంతా ఇడిచిపెట్టి వెళ్ళిపోయింది, సంతోషంగా వెళ్ళిపోయింది. ఆ మాట చూడండి ఒకసారి. సమూయేలు గ్రంథం 1వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం, 1వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం. అంతటా తర్వాత తన దారిన వెళ్ళిపోయింది. చాలు. హల్లెలూయా చెప్పండి, చేతులు వైద్యం గట్టి హల్లెలూయా. ఒక మాట మనం గమనిస్తే, ప్రతి సంవత్సరం రావడం ఆనవాయితీ, ప్రతి సంవత్సరం ప్రార్థన చేయడం ఆనవాయితీ. తన ఇంటి వాళ్ళు, తన భర్త, తన ఉన్న అక్క, ఇంకా వాళ్ళ పిల్లలు, వాళ్ళందరూ సంతోషంగా పండుగ చేసుకుంటే ఈమె మాత్రం దేవుని మందిరాన్ని విడవక కన్నీరు విడుస్తూ ఉంది. ఆ పండుగలో పాల్గొనడానికి లేదు, ఎందుకంటే నేను సంతోషంగా లేను, నా బ్రతుకు సంతోషంగా లేదు అని చెప్పి ఏడుస్తూ ఉంది. సరే, ఇదంతా మనకు తెలిసిందే. ఏడ్చి ఏడ్చి ఎంతగా ఏడుస్తుంటే సేవకుడు ఓపెన్ చేశాడు, అయ్యా నేను తాగి రాలేదయ్యా, నేను ఏడుస్తున్నాను నా బ్రతుకు కొరకు అని ఏడుస్తుంటే ఒక్కటే ఒక మాట అన్నాడండి, నువ్వు క్షేమంగా వెళ్ళు, దేవుడితో నువ్వు చేస్తున్న మనవి దేవుడు ఆలకించబోతున్నాడు. ఒక్క మాటగానే అప్పటిదాకా ఏడ్చినావే, అప్పటిదాకా దుఃఖంతో నిండుకున్న ఆమె జీవితం, అప్పటిదాకా కన్నీటితో నిండుకున్న ఆమె జీవితం, దుఃఖ వస్త్రంతో కప్పబడిన ఆమె జీవితం ఒక్కసారిగా విడిచి వెళ్ళి ఆ రోజు నుంచి ఎప్పుడు దుఃఖపడలేదంట. నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను అంటే నాకు అర్థం కాదు. ఒక్క మాట అనగానే అంత ధైర్యం తెచ్చుకుని ఇలా వెళ్ళిపోయింది అంటే కనిపెడతా ఉంది. ఎప్పుడైతే దేవుడు మాట ఇస్తాడు, ఎప్పుడు ఏ రోజు ఒకరోజు దేవుడు నాకు మాట ఇవ్వడా, దేవుడు నా జీవితంలో అద్భుతం చేయడా, నా పిల్లల జీవితంలో అద్భుతం రాదా, నా బ్రతుకులో ఈ స్థితి మారదా అని కనిపెడతా ఉంది. ఒక్క మాట సేవకుడి నోటి రాగానే వెంటనే నమ్మింది, విశ్వాసం వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి ఉపవాసం ఉండే అంట. అప్పటిదాకా ఏమో భర్త వచ్చి, అమ్మా అందరికి ఒక పాలు ఇస్తే నీకు 2 భాగాలు ఇచ్చాను, ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా, ఎంత భోజనం పెట్టినా ఒక్కసారి తిన్నామే. ఒక్క మాట అండి తనలో ధైర్యం నింపుకొని వెళ్ళింది. ఉపవాసంలో ఇక దుఃఖం ఉంటే మానింది, ఉపవాసం మానింది, సంతోషంగా వెళ్ళిపోయింది. కనిపెడతా ఉంది దేవుని మాట కొరకు, కనిపెడతా ఉంది దేవుని కార్యాల కొరకు, కనిపెడతా ఉంది తన స్థితి మార్పు కొరకు, తన స్థాయి మార్పు కొరకు, తన అవమానం తొలగిపోవడం కొరకు కనిపెడతా ఉంది. మరి ఈరోజు ఈ పక్షవాయు గల వ్యక్తిలో కనిపెట్టే స్వభావం, దేవుడు కదిలిస్తున్న వేళ కొరకు ఎదురు చూసే స్వభావం మనలో కలబడట్లా ఆ వ్యక్తిలో. మరి మందిరానికి వస్తున్న నీలోనైనా కనిపెడుతున్నావా? మందిరానికి వస్తున్నావు, ఇంకా బ్రతుకు మారకపోవడం, స్థితిగతులు మారకపోవడం, అప్పులు అలాగే మిగిలిపోవడం, కన్నీరు అలాగే మిగిలిపోవడం, వేదన, పేదరికం, ఆ యొక్క దరిద్రత మన ఇంట్లో ఎప్పుడు చూస్తా ఉన్నావు. కనిపెడుతున్నావా? ఏదో ఒక్క రోజు దేవుడు కదిలిస్తాడు, ఆ బెతెస్దా కోనేరును కదిలిస్తాడు. ఆ మాట చేత ధైర్యం చెప్తాడు, నేను ఖచ్చితంగా ఎదుగుతాను, నా స్థితి మారుతుంది, ఖచ్చితంగా నేను నిలబడతాను, దేవుని కొరకు ఒక బలమైన సాక్షిగా నిలబడే టైం రాబోతుంది. కనిపెడుతున్నావా?
నువ్వు కనిపెట్టే వ్యక్తివి అయితే ఖచ్చితంగా ఒక దినం రాబోతుంది, దేవుని మాట చేత నీ స్థితిగతులన్నీ నా దేవుడు మార్చబోతున్నాడు. ఆమె చెప్పని గట్టిగా, తన మాట చేత నీ బ్రతుకంతా మార్చబోతున్నాడు. నీ స్థాయి మారబోతా ఉంది, నీ మీద ఉన్న అవమానం తొలగిపోబోతా ఉంది. నిన్ను చిన్న చూపు చూసిన వారి ముందు తలెత్తుకొని నడిచే రోజు రాబోతా ఉంది. తప్పగా నువ్వు కనిపెట్టే వ్యక్తివి అయితే ఖచ్చితంగా పొందుకుంటావు. ఎవరెవరైతే నిన్ను చిన్న చూపు చూశారు, ఎవరెవరైతే నీ బ్రతుకుని చిన్న చూపు చూశారు, వారందరి ముందు తలెత్తుకొని నిలబడే రోజు రాబోతా ఉంది. కనిపెట్టు. దేవుడు కదిలిస్తా ఉన్నా చూస్తానే ఉన్నావు. దేవుడు వాక్యంతో అనేక సార్లు నీ జీవితాన్ని కదిలించాలన్నా కదలని మెదలని స్థితిలో ఉంటే ఎప్పటి కాదు ఇప్పటి కాదు ఎప్పటికీ మారదు. ఇది నువ్వు దేవుడు కదిలించి ఆ వేళ కొరకు ఎదురు చూద్దాం. ఒక దినం రాబోతుంది, దేవుడు ఖచ్చితంగా మన సంఘాన్ని కదిలించబోతున్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని నామమున గట్టిగా కదిలించే వేళ రాబోతా ఉంది. మన గ్రామాన్ని కదిలించబోతా ఉన్నాడు, మన దేశాన్ని కదిలించబోతా ఉన్నాడు. ఆయన కదిలిస్తున్న అనేకలు కుప్పలు కుప్పలుగా వేలాదిగా తరలి వచ్చే టైం రాబోతుంది. ఆయన కదిలిస్తే ఆ వేళ ఈ మందిరం కడుతుంది అందుకొరకే, ఈ మందిరం కడుతుంది అందుకొరకే. ఎంతో మంది అన్నారు, ఇంత పెద్ద మందిరం ఎందుకన్నారు, ఇంత పెద్ద మన ఊరికి అవసరం లేదన్నారు. ఈ ఉన్న స్ట్రెంత్ నమ్ముకోలేదు నేను. దేవుడు కదిలించే వేళ రాబోతుంది. దేవుడు ఒక దినం రాబోతుంది, తప్పక కదిలిస్తాడు ఆయన. ఆ కదిలిస్తున్నప్పుడు వేలాదిగా రావడం చూస్తాం, ఆ కదిలిస్తున్నప్పుడు అనేకులు బాగుపడడం చూస్తాం, ఆ కదిలిస్తున్నప్పుడు అనేకులు స్థితిగతులు మారడం చూడబోతున్నాం మనం ఖచ్చితంగా. అందుకే విశ్వాసం కనిపెడుతున్నాం, వెయిటింగ్ టైంలో ఉన్నాం, కనిపెడుతున్నాం. దేవుడు ఎప్పుడు కదిలిస్తాడు, ఎప్పుడు తన వాక్యం చేత ఎప్పుడు గొప్ప అద్భుతాలు చేయబోతున్నాడు. తప్పక జరుగుతాయి. ఇంత పెద్దది కట్టాలంటే ఎంతో కష్టం కన్నీళ్ళు. అందుకే మనం మీ అందరికి ఒక సింపుల్ టూకీకి ఒక మాట చెప్పాలంటే, ఈ మందిరంలో ఈ కట్టబోయే పెద్ద మందిరంలో మన సంఘం అంతా కలిసి ఇప్పటిదాకా ఇచ్చిన పైసలన్నీ ఒక 5% అయినాయి. 5% 95% దేవుడు ఎలా పంపించాడంటే ఒక్కటి చెప్తున్నాడు, ప్రతి పిల్లర్ దగ్గర కన్నీటి ప్రార్థన ఉంది. ప్రతి పిల్లర్ దగ్గర కన్నీటి ప్రార్థన ఉంది. ప్రతి పిల్లరు కన్నీటితో కష్టముతో ఉపవాసాలతో కట్టే గనుక దేవుడు అన్యాయం చేయడు. దేవుని కొరకు కనిపెడితే దేవుడు ఇంకా ఇంతకంటే అద్భుతాలు జరుగుతాయి ఖచ్చితంగా. ఎక్కడి నుంచి పంపిస్తాడో దేవుడు తెలియదు. పిల్లలు లేపాయి, ఇక సాల్తీ మనం చేయలేము, ఇక ఇప్పుడు మన వల్ల కాదు అనుకున్న టైంలో ఒక ఇనుప కిటికీలు తెచ్చాం. ఇనుప ఆ యొక్క 4 ఈ పాత కిటికీలు తీసి పెడదామనుకొని మేస్త్రితో చెప్పి ఆ కొలతలకే ఇచ్చాను. ఇప్పుడు ఆ ఫస్ట్ కట్టిన గోడంతా ఈ కొలతలు పాత కిటికీలు ఇచ్చాను. దేవుడు అన్యూహంగా దేవుడు కదిలించాడు అంతే. ఖచ్చితంగా ఒక ₹1,00,000 కిటికీలు వచ్చినాయి, 8 కిటికీలు అవి దేవుడు పంపించాడు అంతే. దేవుని కొరకు మనం కనిపెడితే తప్పక ఏ లోకముల నుంచి మనకు రావాల్సిన దిక్కును దేవుడు అన్ని దిక్కులు మూయబడినా ఆ దిక్కు మూయబడలే. కనిపెట్టు, కన్నీటితో కనిపెట్టు, నీ ఇంటి కొరకు కనిపెట్టు, తప్పక దేవుడు చేస్తాడు. నీ కుటుంబంలో అద్భుతాలు చేయక మానడు ఆయన. ప్రార్థనతో కనిపెడితే దేవుడు ఎక్కడ ఏ దిక్కు నుంచి అయినా దేవుడు తప్పక పంపిస్తాడు, తన కార్యాన్ని జరిగిస్తాడు. అందుకే మనం ఫస్ట్ ఒక పాట పాడడం చూసామా, నేను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. అందరం కలిసి ఈ పాట పాడదామా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం. మరొకసారి, నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును,
చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, నిన్ను మాత్రమే గట్టిగా నిన్ను మాత్రమే నేనమ్మాడయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది, నీవు సెలవీయగా పడాలి యేసయ్యా, సకలము నీవేనయ్యా, శ్రీమంతుడా స్తుతి నీకు పాడెదనయ్యా, సకలము నీవేనయ్యా, శ్రీమంతుడా స్తుతి నీకు పాడెదనయ్యా, సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా, యేసయ్యా, సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా, నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే గట్టిగా నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. హల్లెలూయా, చేతులపై చెప్పండి గట్టి హల్లెలూయా, హల్లెలూయా. కనిపెడదాం, ఈ రోజు నుంచే కనిపెట్టడం మొదలు పెడదాం. దేవుడు కదిలించే వేళ కొరకు, తన వాక్యంతో కదిలించే సమయం కొరకు, అద్భుతాలు చేసే సమయం కొరకు, మన జీవితంలో ఒక మార్పు కొరకు కదిలించిన వేళ కనిపెడదాం. ఈ దినం కనిపెడితే ఉన్నాం, దేవుడు కదలిస్తాడు, మన స్థితిగతులు మారుతాయి. ఎవరెవరైతే చిన్న చూపు చూస్తారో వారి ముందు ధైర్యంగా నిలబడే రోజు రాబోతుంది. హల్లెలూయా. హన్నాను ఎవరైతే చిన్న చూపు చూస్తారో తన ముందు సంతోషంగా నిలబడుతుంది. పెనిన్న కుమారుల గురించి రాయబడిందా? చెప్తలేరు. పెనిన్న ఎవరు? పిన్న పెనిన్న పెనిన్న ఎవరు? తన భర్త హన్నా యొక్క భర్త యొక్క మరొక భార్య సంతానం కలగట్లేదని మరొక భార్యను చేసుకున్నాడు. తనకు పిల్లలు ఉన్నారు అని హన్నాను వేదన పెట్టింది, హన్నాను చిన్న చూస్తుంది. నేను అంటాను, హన్నాకు దేవుడు కుమారుడు ఇచ్చాడు. హన్నా కుమారుడు దేవుని మందిరంలో గొప్ప సేవకుడిగా దేవుడు మార్చాడు. మరి పెనిన్న కుమారుడు గురించి రాయబడిందా? అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. కారణం తెలుసా? ఎంతైతే చిన్న చూపు చూసిందో అంతకంతకు దేవుడు హెచ్చించాడు. అంటాను, మనం చిన్న చూపు చూడడం అది మనకు మేలు కొరకే. ఒక దినం రాబోతుంది, మనం ఘనమైన స్థానంలో నిలబెట్టే రోజు రాబోతుంది. అట్లని మనం ఇంకొకరు చిన్న చూపు చూడొద్దు. మన స్థితిగతులు మారుతాయి కదా అని చెప్పి ముందు నుంచే ఇతరుల విషయంలో చిన్న చూపు చూసేవారిగా ఉండొద్దు. ఒక తల్లట ఆమె దగ్గరకు ఒక సేవకుడు వచ్చాడు. వస్తే ప్రార్థన చేయించుకున్న తర్వాత తనకు అనిపించిందంట, ఒక 100 రూపాయలు కానుక పెడదామని 100 రూపాయలు పెట్టిందట. పెట్టిన తర్వాత కరెక్ట్ అదే రోజు మధ్యాహ్నం ఇంకొక సేవకుడు వచ్చాడట. ఆ సేవకుడు వచ్చిన తర్వాత ఆయన ప్రార్థన చేసిన తర్వాత, అమ్మో ఈయన ఎంత మంచి సేవకుడు అని చెప్పి 1000 రూపాయలు కానుక పెట్టిందట. 1000 రూపాయలు కానుక పెట్టింది. అయిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత సాయంకాలం రోజు అప్పుడు 90 సంవత్సరం ఇది నేను చెప్పేది. వాళ్ళ కొడుకు అప్పట్లో ఈ యొక్క నూనె క్యాన్లు ఎంతో చాలా ఖరీదైనవి కదా. హాస్టల్ పిల్లల కొరకు అని రిక్షాలో పెద్ద నూనె క్యాన్, 4 లీటర్ల నూనె క్యాన్, పెద్ద క్యాన్ ఇచ్చి పంపించిందట. ఆ నూనె క్యాను అప్పుడు ఎంతనో తెలియదు కానీ తీసుకొని వస్తున్నట్టు. వచ్చిన తర్వాత ఇంటి దగ్గర రాగానే ఇవేం చేయకముందే ఏదో ఒక
ఏదో చేయి దాకి కింద పోయిందట. కింద పోగానే ఈమెకు ఏమనిపించాలి? అయ్యో అనవసరం కింద పోయింది అనిపించాలా? ఈమెకు వెంటనే అనిపిస్తుందంట, నువ్వు ఒక వ్యక్తినేమో ఒకలాగా చూసావు, ఇంకో వ్యక్తిలో ఒకలాగా చూస్తావు. ఇది ఎక్కడో తెలియదు, గన్పూర్లో జరిగింది. గన్పూర్లోనే ఆ మేడం చెప్తున్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయారంట. అంటే ఫస్ట్ వచ్చిన ఆయనకేమో సార్ లోపల నడిపో పోయి కలుపు అన్నాడు. సెకండ్ వచ్చిన ఆయనకేమో ఈమె ఇచ్చిందట. ఈమె వెంట అనిపిస్తుందంట, నేను ఒకరినొకలాగా చూస్తాను కనుక దేవుడు నాకు ఇంకో నష్టాన్ని పంపించాడు అని వెంటనే అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను పోయినా, మొన్న చనిపోయింది, నేను పోయినా, తాతయ్య పోయినా, నా డాడీ పోయినా, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు అందరూ సమానంగా వస్తారట. ఒక సంవత్సరం చనిపోయింది. చూడండి, మనం ఎప్పుడు ఇతరులను చూసే వారిని ఉండొద్దు. ఒక బ్రదరు అంటే ఒక 60 ఏళ్ళు ఉంటాడు. ఆయన మందిరానికి వచ్చేవాడట. వస్తుంటే ఎన్నోసార్లు ఆయనకు ఎన్నో మేళ్ళు సేవకుండా జరిగిన ఆయనకు ఈ యొక్క గాలి ఈ బయట గాలి ఉంటుంది కదా, బయట గాలి దాకి ఏంటంటే ఇంకో చోటికి వెళ్ళాడు. సరే వెళ్ళాడు, తను ఎన్ని చెప్పినా రాలేదట. రాలేని తర్వాత ఆయనకు ఎందుకు ఒక మాట అన్నాడంట సేవకుని, ఒక మాట జారాడంట సేవకుని మీద. అయిపోయింది, చాలా రోజులైంది. చాలా రోజుల తర్వాత ఏమైందో తెలీదు, గొంతులో గడ్డైంది, ఇంత పెద్ద గడ్డ అయితే కర్ణాపురం పోయినట్ట. కర్ణాపురం పోతే పాలయ్య చూసి ఈ గడ్డ ఎవరిది కాదు, నీ సేవకుడు ఏడ్చిన కన్నీళ్ళంతా నీ గడ్డ రూపంలో వచ్చినాయని చెప్పినట్ట. నీ సేవకుడు నీ గురించి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తున్నాడు, ఆ కన్నీళ్ళంతా గడ్డ రూపంగా మారినాయి, వెళ్ళి సమాధాన పడిపో అంటే అప్పుడు వచ్చాడు. వచ్చిన తర్వాత సమాధాన పడి వెళ్ళిపోయిన ఒక 3 రోజులకు చనిపోయాడు. మనం ఎప్పుడు ఎవరిని, సేవకులే కాదు, విశ్వాసులే కాదు, మన ముందు ఒక వ్యక్తి ఒక అవమానకరమైన స్థితిలో ఉన్న చిన్న చూపు చూడొద్దు. ఎందుకంటే చిన్న చూపు చూసే వారి పక్షాన దేవుడున్నాడు. ఈ రోజు నువ్వు చిన్న చూపు చూస్తావేమో, ఒక దినం రాబోతుంది వాళ్ళే ఘనమైన స్థితిలో ఉంటారు, వాళ్ళని దేవుడు ఘనమైన స్థానంలో పంపిస్తాడు. అప్పుడు నువ్వు వాళ్ళ ముందు తలెత్తుకోలేవు. మనం ఉన్న స్థితిని బట్టి ఎప్పుడు దేవుని కొరకు కనిపెట్టే వ్యక్తిగా ఉండాలి. కొంతమంది ఏంటంటే ఎప్పుడు ఆ స్థితిగతులు ఇంకా ఎందుకో కనిపెట్టే స్వభావం లేక, తన ముందు ఎవరైనా వాక్యం తెలవని వారు వచ్చారనుకో చిన్న చూపు వస్తాడు. నీకేం తెలుసు అనుకుంటుగా నేను అంటాను, నీకెన్ని తెలిసినా స్థితిగతులు మారినంత వరకు లోకం నిన్ను గౌరవించదు. కొద్ది టైం పడుతుంది. మన టైం వచ్చే రోజు రాబోతుంది. తప్పకుండా మన టైం వచ్చిన రోజు దేవుడు ఖచ్చితంగా ఘనమైన స్థానంలో నిలబెడతాడు. దాని కొరకు కనిపెట్టే వారిగా మారుతాం. హన్నా వలె సేవకుని నోటి నుంచి వచ్చే మాట కొరకు కనిపెడతా ఉంది. ఎప్పుడైతే మాట విడుదలైందో తన ఉపవాసం, తన దుఃఖాన్ని మాని ఒక ధైర్యంతో వెళ్ళింది. ఎందుకు తెలుసా? తప్పక దేవుడు ఇక చేస్తాడుగా. కనిపెట్టే టైంకి సమాధానం దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. మూడో మాట చెప్పి ముగించేస్తాను. మొట్టమొదటిగా విశ్వాసంలో ప్రయత్నం లేదు. రెండోదిగా కనిపెట్టే స్వభావం ఆ వ్యక్తికి లేదు. మూడోదిగా ఆ వ్యక్తి స్వస్థత పొందుకోపోవడం దేవుడు ఎందుకు ఆలస్యం చేశాడంటే అది దేవుని మహిమ కొరకే. చెప్పండి, దేని కొరకు? దేవుని మహిమ కొరకే. నేను అంటాను, నీ జీవితంలో ఈ 2 గుణాలు నువ్వు సరిగ్గా ఉన్నా నువ్వు అనుకుంటున్నావేమో, సేవకుడు చెప్పినట్టుగా నేను విశ్వాసంలో ధైర్యం కలిగి ప్రతిసారి ప్రయత్నిస్తున్నాను, రెండోది కనిపెడుతున్నాను, అన్నిట్లో పర్ఫెక్ట్ ఉన్నాను, మరి ఎందుకు ఆలస్యం అవుతుంది? ఆలస్యం వెనుక దేవుని ఉద్దేశం ఉంది. నువ్వు ఒకవేళ రెండిట్లో పర్ఫెక్ట్గా ఉంది, అన్ని విధాలుగా సంపూర్ణంగా విశ్వాసంగా అన్నిట్లో నువ్వు నడుస్తున్నా కార్యం ఆలస్యం అవడానికి, మేలు ఆలస్యం అవడానికి కారణం తెలుసా? అది దేవుని మహిమ కొరకు.
దేవుని మహిమ కొరకు. అందుకే శిష్యులు అడుగుతారు, అయ్యా వీళ్ళ తల్లిదండ్రుల వల్ల వచ్చిందా, తాతల వల్ల వచ్చిందా, ఎందుకు వీరికి ఈ స్థితి వచ్చిందని ఒక వ్యక్తి గురించి అడిగితే, ఇది దేవుని మహిమ కొరకే. కొద్దిమందిని దేవుడు తన మహిమ కొరకు నిలబెట్టబోతున్నాడు. కొద్దిమందిని దేవుడు నిలబెడతాడు. ఆ మహిమ, దేవుని మహిమ కొరకు వారి జీవితంలో ఆలస్యం అవుతా ఉంటుంది. వారు అద్భుతం పొందుకోవడం, దేవుని నామం మహిమ రావాలి. వారి ద్వారా అనేకులు దేవుని వైపు త్రిప్పబడాలి. అనేకులు దేవుని రాజ్యం కొరకు కట్టబడాలి. కట్టే వ్యక్తిగా దేవుని రాజ్యాన్ని కట్టే వ్యక్తిగా ఈ వ్యక్తిని దేవుడు వాడుకోవాలని దేవుడు ఆలోచన చేస్తున్నాడు. అందుకే నువ్వు అన్నిట్లో పర్ఫెక్ట్ ఉన్నా ఎందుకు ఆలోచన చేస్తున్నా అంటే, నీ ద్వారా దేవుడికి మహిమ రాబోతుంది. నీ జీవితం ద్వారా దేవుడికి మహిమ రావాలని, నీ జీవితంలో జరిగే కార్యాల ద్వారా దేవునికి మహిమ రావాలని దేవుడు ఆపుతా ఉన్నాడు. అందుకే ఈ వ్యక్తి జీవితంలో ఇది కూడా ఒక కారణం కావచ్చు. ఒకవేళ ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఇక్కడైనా నిరీక్షణ తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో. నీ జీవితంలో ఒకవేళ విశ్వాసంలో ప్రయత్నిస్తున్నావా, సంతోషం. రెండోదిగా కనిపెడుతున్నావా దేవుడు కదిలించే వేళ కొరకు, ఓకే, సంతోషం. ఇంకా జరగట్లేదని వెనకడుగు వేయకు. విశ్వాసంలో, కనిపెట్టుటలో, నిరీక్షణలో వెనకడుగు వేసి మూలలో కూర్చొని ఇక దేవుడు చెయ్యడు అనుకోకు. శూన్యములో అయిపోయిన వ్యక్తిని కూడా శిఖరం వైపు నడిపించేంత శక్తి గల దేవుడు మన దేవుడు. కనుక దేవుని మహిమ కొరకే నీ జీవితాన్ని దేవుడు ఆపాడు. దేవుని మహిమ కొరకే నీ పిల్లల జీవితంలో కార్యాలు ఆపుతా ఉన్నాడు. దేవుని మహిమ కొరకే ఇంకా నువ్వు ఉద్యోగంలో ఘనమైన స్థానం పొందుకోలేకపోతున్నావు. దేవుని మహిమ కొరకే దేవుడు చూస్తాడు. ఒక్కసారి దీవించడం మొదలుపెట్టి ఆకాశవంతైన ఎత్తైన స్థితిలోకి నిన్ను తీసుకెళ్తాడు ఖచ్చితంగా. దాని ద్వారా దేవుని నామానికి మహిమ రాబోతుంది. ఆ యొక్క స్థితి ద్వారా దేవుని నామం గణపరచబడబోతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహిమ కొరకే నీ జీవితాన్ని దేవుడు ఆలస్యంలో పెట్టాడు. కనుక నిరీక్షించు, దేవుని మహిమ కొరకు నువ్వు జీవించు, దేవుని కొరకు బ్రతకండి. దేవుడు ఖచ్చితంగా ఆ కోనేరును కదిలించినట్టుగా నమ్ముచున్నాను. వాక్యం చేత, తన కార్యాల చేత మనల్ని కదిలించే వేళ రాబోతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం ఆలస్యమైన దేవుడు అద్భుతం చేయక మానడు. కొన్నిసార్లు ఆపివేసిన ఆపడం వెనుక ఏదో అద్భుతం దాగి ఉంటుంది. కనుక నేనైతే ఇదే నమ్ముతున్నాను. మరి ఏ సంవత్సరం ఇట్లా కాలేదు ప్రభువా, మీటింగ్లు దగ్గర దాకా వచ్చి పోస్టర్లు వేసి, ఫ్లెక్సీలు వేసి, పాంప్లెట్లు కొట్టించి, వేల పాంప్లెట్లు, ఎప్పుడు ఇలా కాలేదు, ఎప్పుడు ఈ వేళ ఇట్లా అసలు కాలేదు అనుకుంటున్నాం. కానీ దేవుడు ఖచ్చితంగా ఆయన ఆపడం వెనుక ఏదో అద్భుతమే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆపాడంటే తప్పక ఏదో మేలు కొరకే ఖచ్చితంగా మనం ఆ నిరీక్షణతో ముందడిగేద్దాం. తప్పక దేవుడు ఆ కార్యాలు మీ జీవితంలో జరిగించునుగాక. తన నామ మహిమ కొరకు మిమ్మల్ని వాడుకొనుగాక. తన నామ ఘనత కొరకు మిమ్మల్ని హెచ్చించునుగాక. మీ స్థితిగతులు మార్చునుగాక. దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేద్దాం అందరం మోకరించి. దేవా, ఈ దినం ఒకవేళ కలిపెట్టి గుంపులో నేను ఉన్నానా, నేను నిలబడ్డానా, ఒక మాట అడుగుతావా? అందరూ ప్రార్థన చేద్దాం. 2వ తారీఖు సంఘంలో ఉదయకాలం ప్రార్థన ఉంటుంది, ప్రత్యేకమైన ప్రార్థన. అందరూ తప్పకుండా రండి, ప్రతి ఒక్కరు కుటుంబాలతో రండి. మరి ప్రభు వాళ్ళ కొరకు సిద్ధపడబోతున్నాం. దేవుని వాగ్దానం తీసుకోబోతున్నాం. అక్టోబర్ నెల వాగ్దానం. అందరూ ఎక్కడున్నా, ఏ ఒక్క పనుల్లో ఉన్నా 2వ తారీఖు దేవుని మందిలోకి వద్దాం. ఆ రోజు ఎక్కువ హారను పెట్టబడ్డది, ఎక్కువ 1-2 సార్లు పాటలు వినిపించబడతాయి. ఎందుకంటే మరి ప్రశాంతంగా మన చర్చిలో జరగబోతుంది కనుక అందరు తప్పక పాల్గొందాం. అందరూ మోకరిద్దాం. 2 చేతులు ఆకాశం ఎత్తి ఒక చిన్న ప్రార్థన చేద్దామా? దేవా, నీకు స్తోత్రం నాయనా. 2 చేతులు ఆకాశం ఎత్తి, యేసయ్యా నీకే మహిమ. ఈరోజు బెతెస్దా కోనేరు దగ్గర పడి ఉన్న వ్యక్తులుగా నీవు కూడా వేచి ఉన్నావేమో. ఆయన కార్యాల కొరకు కనిపెడుతున్నావేమో. ఆయన కదిలించే వేళ కొరకు. దేవుడు కదిలిస్తే స్థితిగతులు ఎట్లాగున్నా
ఏ విధంగా ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా తప్పక దేవుడు మారుస్తాడు. ఈ దినం ఒక నిరీక్షణ తెచ్చుకుందామా? దేవా, నువ్వు కదిలించే వేళ రాబోతా ఉంది, నువ్వు కదిలించే సమయం రాబోతా ఉంది. నా పరిస్థితులు ఎందుకు ఇలా మిగిలిపోయాయి? నా స్థితిగతులు ఎందుకు ఇలా మిగిలిపోయాయి? నా పిల్లల జీవితాల్లో ఎందుకు ప్రభా ఇంకా ఏ అద్భుతం జరగట్లేదు? నేను కనిపెడుతున్నానయ్యా, నువ్వు కదిలించే వేళ కొరకు, నా కుటుంబం కొరకు కనిపెడుతున్నానయ్యా. అడుగుతావా? మోకాళ్ళ మీద 2 చేతుల ఆకాశం ఎత్తి, యేసయ్యా నా జీవితాన్ని కదిలించు ప్రభా, నా జీవితాన్ని కదిలించు ప్రభా. అనేకులు స్వస్థతలు కదలడం, అనేకులు బాగుపడడం కళ్ళారా చూస్తున్నాను, కానీ ఏ ఒక్క దీవెన నా ఇంట్లో చూడట్లేదు. ఏ ఒక్క అద్భుతం నేను చూడలేకపోతున్నాను. నేను ఎందుకో వెనకబడిపోతున్నానయ్యా. ఒక్కసారి నన్ను స్థిరపరచయ్యా, స్థిరపరచయ్యా. అడుగుతావా? 2 చేతుల ఆకాశం మీద అడుగుదాం. యేసయ్యా ఒక్క మాట అడుగు. నువ్వు కదిలించబోతున్నావు, నువ్వు కదిలించబోతున్నావు. అవునయ్యా. ఒకవేళ ఎక్కడైనా విశ్వాసంలో వెనకబడిపోతున్నానా, వేచి ఉండల్లో వెనకబడిపోతున్నానేమో, నువ్వు కదిలిస్తున్న వేళ కొరకు నేను వెనకబడిపోయానా? నా విశ్వాసం క్రియల్లో నేను చూపెట్టలేకపోతున్నానా? నా విశ్వాస పరిమాణం ఇంతేనా? అయ్యా, విశ్వాసంలో ప్రయత్నం కొరకు నన్ను స్థిరపరచయ్యా, నన్ను స్థిరపరచు ప్రభువా. ఒక మాట అడుగు, అడుగు, కన్నీరు విడువు. యేసయ్యా, ఇక నుంచి ఇస్సాకు వలె ఎన్నిసార్లు విశ్వాసంలో అడ్డుకున్నా, ఎంతమంది శత్రువులు అడ్డుకున్నా, తన విశ్వాసంతో అడుగు ముందుకేయడం మానలేదయ్యా. అయ్యా, నన్ను ఈ విశ్వాసంలో నిలబెట్టు, ఈ విశ్వాసంలో నిలబెట్టు ప్రభువా.